నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా నేను. మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా నేను? మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధునికి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఏం తక్కువ చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాం తల్లి. ఏడేడు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను ఏడేడు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలవచలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ దుద్దలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు, వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాడి వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను. నేను ఈ ఏడు నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు?
చదువుకుంటే పిల్లల్ని ఎంత విధంగా నేను మీరు మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి తల్లి. ఎందుకు అంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా అధికారులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్షణమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పిల్లల్ని సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటాను తల్లి. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉంది రవాణా. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ ఉంటున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అది జరగని కొని తల్లి. నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలక. దోసడంతా ఇచ్చినా కానీ గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. పెద్దలందరి సమక్షంలో నీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఆనందదాయంగా నీ విగ్రహ ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ ఖచ్చితంగా అయినంత తొందరగా చేయడానికి. ఈ 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడవాడలని ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమేగా అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా వాళ్ళకని. ఆ పని మాత్రం చేయక సంతోషంగా నాకు సంతోషం కలిగింది. ఈ సంవత్సరం పూజలను తెలియజేశావు. అందరూ చల్లగా ఉండాలని ఆశించు. కిల్లా పాపాలని కాపాడు. సస్యశ్యామలమైనటువంటి పంటలు పొలాలు కాపాడు. నీకు ప్రతిష్ట పూర్తి చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆనందపరిచే విధంగా కానిస్తామని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నాను. మాట ఇస్తావా బాలక? తప్పకుండా తల్లి. పెద్దలందరూ ఉన్నారు, పెద్దలందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. నీకు ఖచ్చితమైనటువంటి వచ్చే సంవత్సరానికల్లా జరిగిపోతుంది. ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు 6 మాసాలు హద్దు పెట్టదు తల్లి. వచ్చే జాతరలో గత 7 మీరు సంవత్సరం లోపల అన్నారు, అది కూడా జరగలేదు. లేదమ్మా, తప్పకుండా జరుగుతుంది తల్లి. వచ్చే సంవత్సరానికల్లా ఉత్తరాయణం రావాలి కాబట్టి ఈ దక్షిణాయనంలో పనికి రాదు, ఉత్తరాయణంలో చేసి తీరుతారు. నేనున్నాక మీరెందుకు చింత చేస్తారు బాలక?